ఈ వీడియోలో మనం జిరోదాలో కాల్ ఆప్షన్ని ఎలా కొనాలి అన్న విషయం గురించి తెలుసుకుందాం. మీరు ఆప్షన్ ట్రేడింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు కొనడం అమ్మటం నేర్చుకోవడం బేసిక్స్ కాబట్టి కాల్ ఆప్షన్ని ఎలా కొనాలో ఈ వీడియోలో చూద్దాం. సో మీరు ఏ కాల్ ఆప్షన్ కొనాలో ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాలి. మీరు అట్ ద ప్రైస్ అంటే ప్రజెంట్ నిఫ్టీ ఎక్కడైతే ఉందో ఆ కాల్ ఆప్షన్ని కొనాలనుకుంటున్నారా, లేకపోతే దూరంగా ఉన్న కాల్ ఆప్షన్ కొనాలనుకుంటున్నారా, అదైతే మీరు ఫస్ట్ డిసైడ్ అయితే అవ్వాలి. సపోజ్ ఇక్కడ 24,300 దగ్గర కాల్ ఆప్షన్ కొనాలనుకుంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నిఫ్టీ 24,300 కాల్ ఆప్షన్ కాబట్టి సిఈ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ చూడొచ్చు నిఫ్టీ 7th జూలై ఇది వీక్లీ కాల్ ఆప్షన్. ఆ నెక్స్ట్ వీక్ది 14th జూలై ఆ కాల్ ఆప్షన్, లేకపోతే 21st ఇవన్నీ డేట్స్ అనమాట. ఆ డేట్ రోజు ఇవి ఎక్స్పైర్ అవుతుంది. నెక్స్ట్ నిఫ్టీ జూలై 24,300 సిఈ, ఇక్కడ డేట్ లేదు, ఇది మంత్లీ కాల్ ఆప్షన్. సో ఏదో ఒకటైతే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఫస్ట్ ప్రైస్ డిసైడ్ అవ్వండి. నిఫ్టీ ఎక్కడి నుంచి పెరుగుతుంది అనుకుంటే ఆ ప్రైస్ దగ్గర నుంచి కాల్ ఆప్షన్ కొనుక్కుంటారు చాలామంది. అయితే ఈ కాల్ ఆప్షన్ అనేది ప్రజెంట్ ప్రైస్కి అంత దగ్గరగా ఉంటే అంత రేట్ అయితే ఉంటుంది, కాస్ట్ అయితే ఉంటుంది. దూరంగా ఉంటే మనకి ప్రైస్ అయితే తగ్గుతుంది. కాల్ ఆప్షన్ ఎందుకు జనరల్గా కొంటాం, మార్కెట్ పెరుగుతుంది అనుకుంటే కదా మనం కాల్ ఆప్షన్ కొంటాం. సో ప్రజెంట్ మీరు 24,300 కాల్ ఆప్షన్ కొన్నారనుకోండి, ఎంత పెరిగితే మనకి ఎక్స్పైరీ డేట్ లోపు అంత ప్రాఫిట్ అయితే వస్తుంది. ఒకవేళ తగ్గిపోతే మనం కట్టిన ప్రీమియం అయితే మనకైతే లాస్ అయితే అవుతుంది. సో నేను దూరంగా ఉన్న కాల్ ఆప్షన్ కొనేసి అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నా. మీరు ప్రైసెస్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నిఫ్టీ 50ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆప్షన్ చైన్ మీద క్లిక్ చేస్తే మీకు జిరోదాలో ఆప్షన్ చైన్ చూపిస్తుంది. చూడండి ప్రజెంట్ ఉన్న ప్రైస్కి తర్వాత ఉన్నవన్నీ కాల్ ఆప్షన్స్. ఇక్కడ మీకు ఈ లెఫ్ట్ సైడ్ చూడండి 24,500 కాల్ ఆప్షన్ కొనాలి అనుకుంటే ఇక్కడ చూడండి 28th జూలై ఇది మంత్లీ కాల్ ఆప్షన్. మీకు వీక్లీ చూపిస్తుంది చూడండి 7th జూలై ఇది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి వీక్లీ చూపిస్తాయి. 24,500 కాల్ ఆప్షన్ కొనాలనుకోండి, దీని ప్రీమియం ఎంత ఉంది, 41 రూపాయలు ఉంది. సో నిఫ్టీ లాట్ సైజ్ వచ్చి 65 కాబట్టి 65 × 41 రూపాయలు ప్రీమియం అయితే మనం కట్టాల్సి అయితే ఉంటుంది. అదే మన టైం పెరిగే కొద్దీ ప్రీమియం అయితే ఎక్కువ ఉంటుంది. ప్రజెంట్ మనకి వీక్లీ కాల్ ఆప్షన్కి 41 రూపాయలు ఉంది కదా, 24,500ది. మంత్లీ ఎంత ఉందో చూద్దాం. దీనికోసం ఇక్కడ మీరు 28th జూలై సెలెక్ట్ చేసుకుంటే అదే 24,500 కాల్ ఆప్షన్ వచ్చి 247 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది చూడండి. సో టైం పెరిగే కొద్దీ దీని ప్రీమియం ప్రైస్ కూడా పెరుగుతుంది. అదే మీరు ఆప్షన్ సెల్ చేశారనుకోండి, ఈ టైం పెరిగే కొద్దీ ప్రీమియం 0 అవుతుంది. నిఫ్టీ కానీ పెరగకపోతే అదే ప్రైస్ రేంజ్లో ఉండిపోయినా లేకపోతే తగ్గిపోయినా. సో నేనైతే నా ప్రజెంట్ ట్రేడింగ్ పర్పస్ కోసం 25,700 కాల్ ఆప్షన్ అయితే ఇక్కడ కొనాలి. సో నేనైతే ఇదైతే మీకు కొని చూపిస్తా జిరోదాలో. దానికోసం మనం ఇక్కడ ఆప్షన్ చైన్లోకి వెళ్ళి 25,700 ఇక్కడ ఉంది చూడండి, 25,700 ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కాల్ ఆప్షన్స్. సో ఇక్కడ బై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ నా కొలేటరల్ మార్జిన్ ఉంది కాబట్టి ఆ మెసేజ్ అయితే ఇక్కడ మనకు చూపిస్తుంది. దీన్ని క్లోజ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఓవర్ నైట్ ఇంట్రాడే సెలెక్ట్ చేసుకోండి. నేను ఓవర్ నైట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అంటే ఎక్స్పైరీ డేట్ దాకా మనం అయితే హోల్డ్ చేయొచ్చు. మార్కెట్ లేదా లిమిట్ ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను మార్కెట్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. చేసుకొని నిఫ్టీ లాట్ సైజ్ 65 కాబట్టి ఇక్కడ 65 చూపిస్తుంది. మీకు 2 లాట్స్ కావాలంటే ఇక్కడ దీన్ని ఈ పై యారో మీద క్లిక్ చేస్తే అది డబుల్ అవుతుంది. నేను ఒక లాట్ సైజునే తీసుకుంటున్నా. తీసుకొని ఇక్కడ మనకు కావాల్సిన ఈ అమౌంట్ ఎంత అంటే 550 రూపీస్ అంటే మనకు సరిపోతుంది, ప్లస్ 23 రూపీస్ ఛార్జెస్ అనమాట. ఇప్పుడు బై మీద క్లిక్ చేస్తే ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. చూసారు, ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయితే అయ్యింది. ఇప్పుడు పొజిషన్లోకి వెళ్తే మనకు చూపిస్తుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని వీడియో కామెంట్ సెక్షన్లో అడగండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.